నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు. మరొకటండి, మనము రైతుల దగ్గర కొంతమంది ఫోన్ నెంబర్లు అడిగి పెట్టండి అన్నారు. ఆ ఫోన్ నెంబర్లు అడిగి పెట్టడం వల్ల కొంతమంది ఏమంటే ఫేక్ కాల్ చేసి బెదిరించే కాల్స్ అయితే వస్తున్నాయి. అందుచేత రైతులు జాగ్రత్తగా ఉండండి. సంతల్లో ఎవరు ఫోన్ నెంబర్లు చెప్పద్దండి, చెప్పినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలామంది మోసాలు చేస్తున్నారు. మొన్న వారంగానే ఇట్లనే ఫేక్ కాల్ చేసి రైతుకైతే బెదిరించడం జరిగింది. అది ఒకటి గమనించవచ్చు. అయితే మనం సంతల్లో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరిలో మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. మరొకటండి, మనము ఆవులు కిందేసి రబ్బర్ మ్యాట్లు, అలాగే డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, డైరీ టూల్స్ అయితే మనము రైతులకైతే అందిస్తున్నాము తక్కువ ధరలో. మనము సంతల్లో ప్రతి ఒక్క సంతల్లో మనము స్టాల్ అయితే ఏర్పాటు అయితే చేస్తున్నాము. ఇప్పుడు కదిరి సంతలో కానీ స్టాల్ అయితే ఏర్పాటు చేసాము. చూడొచ్చు మన దగ్గర ఐరన్ గంపలు, పీవీసీ గంపలు, పాల బుడ్డీలు, అలాగే మెడిసిన్ ట్యూబు, మెడపట్టి గజ్జలు, హర్యానా పారలు, దంతులు, ఇవన్నీ మనము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనం రైతులకైతే అందిస్తున్నాం. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు చూసాం. దాన్ని ఇవి ఒక కట్ట అయితే ఉన్నాయండి కదిరి సంతలో. ఏం రేట్ పెద్దయా? 11.5 జత పొటేళ్ళు 11,500 అయితే చెప్తున్నారండి కదిరి సంతలో. జోడీ పొటేళ్ళు 11,500 జోడీ. ఇది ఫైనల్ రేటా లేకుంటే ఇచ్చే రేటా పెద్దయా? ఇచ్చే రేటేనా? చెప్పేది ఎంత చెప్తారో? చెప్పేది 13.5 చెప్తారో. 11.5కి ఫైనల్ ఇస్తారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 10, 12, 13 10, 12, 13 అట్లా పడతాయి. సరే పెద్ద థ్యాంక్స్. గుంపు అయితే ఉన్నాయండి పొటేల్లో. ఏం రేటు అన్నకు అడుగుదాము. ఏనా ఎంతనా? 13,500 జత, 13,500 రూపాయలు జోడీ అయితే చెప్తున్నారండి కదిరి సంతలో. చెప్పేది జత 11,000కి ఇస్తారా? చెప్పకం వచ్చేసి 13.5 చెప్తారా? 13,500 రూపాయలు జోడీ అయితే చెప్తున్నారండి. ఇచ్చేది దాంట్లో బేరం చేసి 11.5 వరకు అయితే ఇస్తామంటున్నా. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం? 12 కేజీలతో వస్తాయా? 12 కేజీలు, 10 కేజీల నుంచి 12 కేజీల వరకు అయితే మాంసం పరంగా అయితే ఉన్నాయండి. రైట్ పెద్ద థ్యాంక్స్. అయితే ఉన్నాయండి. ఏం రేట్ చెప్తున్నా? ఫోటో ఎత్తుకోమవాడి ఏడే ఫోటో మనకి మెయిన్ జీవాలు పడాలా? ఎంత చెప్తావా? ఇవంతా ఒకటే కదా గుంపు? 12.5. ఇవి ఈ 14.5. ఈ 4 పిల్లలు మాత్రమే. ఎన్ని ఉన్నాయి ఇవి? 6 పిల్లలు 14.5 జత చెప్తున్నావా? 11,500 14,500 జోడీ అయితే చెప్తున్నారండి. ఇవి 6 పిల్లలు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 12. రైట్నా థ్యాంక్స్. ఇవి ఎంత చెప్తున్నారా? ఇవి 12,000. ఎర్ర పిల్లలు, నల్ల పిల్లలు అన్నీ కలిసి జత 12,000 అయితే చెప్తున్నారు. జోడీ 12,000 అయితే చెప్తున్నారు. 12,000 12,000 జోడీ. ఇవి ఎన్ని కేజీలు? ఇవి 10 కేజీలతో వస్తాయా? 10 కేజీలతో వస్తాయా? 9 కేజీలతో వస్తాయా? 9 కేజీలతో మాంసం పడేటివి అయితే చెప్తున్నారండి. రైట్ నా థ్యాంక్స్. ఒక గుంపు అయితే ఉందండి. ఏం రేట్ నా ఇవి? 13,500 13,500. 13,500 రూపాయలు జోడీ. 13,500 చెప్తున్నారు. 12,000 ఓకే. జోడీ 13,500 రూపాయలు అండి. ఎన్ని కేజీలు పడవచ్చు పెద్ద మాంసం పరంగా? 10 కేజీలా? సరే పెద్ద థ్యాంక్స్. ఇవి ఒక కట్ట అయితే ఉన్నాయండి పొటేళ్ళు. ఏం రేట్ చెప్తున్నా పొటేళ్ళు? 15.5తో జత పొటేళ్ళు 15,500తో చెప్తున్నారండి. జోడీ 15,500 రూపాయలు జోడీ అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా?
అతో 14 కేజీలు 14 కేజీలు పడవచ్చు అంతే. మాంసం పరంగా 14 కేజీలు అయితే చెప్తున్నాను. 14 కేజీస్ మీట్ పరంగా ఉన్నాయి. జత వచ్చేసి 15.5 15,500 रुपये जोड़ी. రైట్, థ్యాంక్స్. ఏనా ఎట్లా చెప్తున్నా? 19,000 చెప్పినా. 19,000 చెప్పినారా? జత 19,000 అయితే అన్న అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? 20 కేజీలు పడతాయండి. 20 కేజీలు పడతాయా? 15 నుంచి 20 కేజీల మధ్యలో ఉంటాయి. 15 నుంచి 20 కేజీల మధ్యలో ఉంటాయి. 19.5 జత. ఏం రేట్కి అడుగుతున్నారన్నా? అడగలేదా? 19,500 జోడీ అయితే చెప్తున్నారండి. 20 కేజీల వరకు మాంసం పడేటివి ఉన్నాయి. ఒక 16 నుంచి 20 కేజీలు అనుకో. 15 నుంచి 20 కేజీల వరకు చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. రైట్, థ్యాంక్స్. ఇది ఒక ఏనా ఎంత చెప్తున్నా? ఇవి ఎట్లా చెప్పినారా? 15,800 అయితే చెప్తున్నారండి. 15,800 रुपये జోడీ అయితే చెప్తున్నారు. కదిరి సంతలో జత పొట్టేళ్ళు 15,800 रुपये జోడీ. 15,800 గుంపు అయితే ఉన్నాయి. నమస్తే. నువ్వు ఎంత చెప్తున్నా? 16,800 16,800 జోడీ అయితే చెప్తున్నారండి. కదిరి సంతలో లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు 16,800 చెప్తున్నారు. ఏం రేట్కి ఇస్తారన్నా? 15 వరకు ఇచ్చేస్తారండి. అదండి, 15,500 వరకే ఇస్తారు. 16,800 జత. బాగా కొమ్ములు వెళ్ళినాయా? 13 కేజీలతో మాంసం పరంగా ఉన్నాయి. 13. ఎవరు అన్నోళ్ళేనా? అడుగుతుండేదా? అడుగుతున్నారా? బయట నుంచి వచ్చినారా? ఒక 13 కేజీలతో వస్తాయిగా? రైట్, థ్యాంక్స్. ఇవి ఒక ఎర్ర పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. కదిరి సంతల్లో ఎర్ర పొట్టేళ్ళు మొత్తం పెద్ద కట్ట అయితే ఉన్నది. ఎట్లా చెప్తున్నా? 23,000తో. 50 పులిందల సైడ్ ఎర్ర పొట్టేళ్ళ ఇవన్నీ? కర్ణాటక పిల్లలు ఇవి. కర్ణాటక పిల్లలు అంటండి. 23,000 23,000 జోడీ అయితే చెప్తున్నారు. కదిరి సంతల్లో ఎర్ర పొట్టేళ్ళు, కర్ణాటక పొట్టేళ్ళు. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? 17-18 కేజీలు వస్తాయి. ఓన్లీ మాంసం 17-18 కేజీలు వస్తాయి. రైట్, 17-18 కేజీలు మాంసం పరంగా ఉన్నాయంటున్నారు. అంటే ఎంత అడిగినారన్నా? అడుగుతున్నారా? 21తో అడుగుతున్నారా? రైట్, థ్యాంక్స్. 3 పోతులా? 20,000. 3 కలిసి 3 పోతులు కలిసి 20,000 అయితే చెప్తున్నారని చూడొచ్చు. 3 మేకపోతులు 20,000. రైట్. పోతు పిల్లల పెద్ద ఇవన్నీ ఏం రేట్ చెప్పినారు? పెద్ద 8.5 జతనా? జత పోతు పిల్లలు 8,500 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు కదిరి సంతలో జత మేకపోతు పిల్లలు 8,500 జోడీ. 4 పోతులు అయితే ఉన్నాయండి. చూడొచ్చు. ఎట్లా చెప్తున్నా? 52,000 అయితే చెప్తున్నారు. 4 పోతులు కలిసి కదిరి సంతలో 4 పెద్ద సైజు మేకపోతు 4 కలిసి 52,000 అయితే రైట్, థ్యాంక్స్. పెద్ద సైజు పోతులు ఎట్లా? 35,000 చెప్తున్నావు. 4 పోతులు 35,000 అయితే చెప్తున్నారండి. 33, 32 4 కలిసి. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం? 16 కేజీలతో వస్తాయా? అది కొంచెం సన్నది ఉన్నట్లు. బాగా గట్టి పిల్లలు. రైట్. ఇది ఒకటి మేకనా? ఇది అన్ని మేకలే. రైట్. 35,000. 4 మేకలు వచ్చేసి 35,000 చెప్పినారండి. 32,000 అయితే ఇచ్చేస్తామంటున్నారు. రైట్ అన్ని మేకలే, పెద్ద సైజ్ మేకలే. రైట్, థ్యాంక్స్. 2 మేకపోతులు అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఈ జత మేకపోతులు. ఎట్లా చెప్పినావునా? ఎంత చెప్పినావునా?
ఇవి రెండు 35,000 జత 33,000 చెప్తున్నావు. 33,000 జత అయితే చెప్తున్నారండి. చూడొచ్చు పెద్ద సైజు మేక పోతులు 33,000 జోడి అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగు ఏం రేట్ నా ఇవే కట్ట ఎవరు ఇవే ఏం రేట్ చెప్తున్నా? 14,000 పోతులు అన్ని పోతులే 14,000 అయితే చెప్తున్నారండి అన్న. జత 14,000 అయితే చెప్తున్నారు జత పోతులు. ఏం రేట్కి అడిగినారు? ఎట్లా ఇస్తారన్నా? 13,000కి అడుగుతున్నారు. ఇవ్వలేదు. రైట్ రైట్ థ్యాంక్స్. ఒక గుంపు అయితే ఉందండి. ఎట్లన్నా ఇవి 12,000 చెప్తాను. మీరు పక్క ఏమంటా వాళ్ళు 10,000 300 అడుగుతాను. 12,000 చెప్తున్నావు. 12,000 చెప్తాను. 10,300 10,300తో 10 జత వచ్చి 10,300 అడుగుతాను. మీరు ఏం రేటు? 12,000 చెప్పినా 11,500 ఏమన్నా 11,500 ఇవ్వండి. వాళ్ళు 10,300 అడుగుతాను. 10,300 లాస్ట్ రేట్ ఏం రేట్ ఇస్తారో ఫైనల్లో? ఫైనల్ అయితే 10,000తో ఇవ్వచ్చు. గల 10,500 ఫైనల్ ప్రైస్ అండి జోడి. 50 అన్ని పోతులే, మరకలు ఏం లేవు దీంట్లో, అన్ని పోతులే. 10,500 జోడి ఫైనల్ ప్రైస్ అండి. ఇవి జత 10,500 అయితే ఇచ్చేస్తారు. కదిరి సంతలో ఇవన్నీ చూడొచ్చండి ఏమేమి ఉన్నాయి. ఐరన్ గంపలు, పీవీసీ గంపలు, పాలబుడ్డీలు, మెడిసిన్ ట్యూబు, మిడపట్టి గజ్జలు, టైగర్ మోర, అలాగే ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు కానీ ఉన్నాయి. స్టీల్ పారలు, హ్యాండిల్లెస్ మేకలు అయితే ఉన్నాయండి. ఎట్లా చెప్తున్నా? ఎంత చెప్పినా? ఎట్లా 22,000తో పెద్ద సైజు మేకలు 22,000 అయితే చెప్తున్నారండి. కదిరి సంతలో జత పెద్ద సైజు మేకలు 22,000 జోడి. బాగా పొడుగు జంపు అంతా బాగుంది. పిల్లలు లేవా? పిల్లలు ఇక్కడ ఒక కట్ట అయితే ఉన్నాయి మేకలు. ఏం రేట్ నా మేకలు ఇవి? 17,500. మరకలున్నాయా దీంట్లో? అన్నీ పెద్ద మేకలే, 17,500. 17,500 జోడి అయితే చెప్తున్నారని కదిరి సంతలో. పిల్లలు లేవా? పిల్లలు అయితే లేవంటున్నారండి అన్న. ఖాళీ పెద్ద మేకలే 17,500. ఇచ్చే రేట్నా? 15కి అడుగుతున్నారా? మీరు ఏం రేట్కి ఇద్దామన్నారా? 16,000తో ఇద్దామన్నారా? రైట్ నా థ్యాంక్స్. గుంపు అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుతాం? ఏం రేట్ నా ఇవి? ఎట్లా చెప్తావా? 19,500 జత పెద్ద సైజు మేకలు 19,500 చెప్తున్నాం. పిల్లలు ఈయనన్నాయా? ఎన్ని రోజులు ఏంతయ్యా? నెలకి. అన్నీ సూట్ మీద ఉన్నాయా? అన్నీ ఈనేటువంటి. ఇంకా నెలకైతే ఇంత 19,500 జత చెప్తున్నారు. ఏం రేట్కి ఇస్తారు? ఏం రేట్కి అడిగినారన్నా? 18,000 అడుగుతున్నారు. 18,000కి అడుగుతున్నారా? మీరు ఏం రేట్కి ఇద్దామన్నారా? 19,000 చెప్పకమే 19 కదా? 19,500 చెప్పకమా? రైట్ థ్యాంక్స్. 50,000 చెప్పి మొత్తం గుంపు 38 జీవాలు 2,58,000 అయితే చెప్తున్నాం. 38 జీవాలు అంటే పెద్దవి ఎన్ని ఉన్నాయి? మరకలు ఎన్ని ఉన్నాయి? పిల్లలు ఎన్ని ఉన్నాయా? 19 మేకలు 19 పిల్లలు. 19 మేకలు 19 పిల్లలు అంతే, వేరే ఏం లేవు. 2,58,000 చెప్పింది. 50,000 అనుకో. 50,000 ఏం రేట్కి అడుగుతున్నారు? వాళ్ళు 2,20 లోపల చెప్పుకుంటున్నారు. 2,20 లోపల చెప్పమంటున్నారు. రైట్ థ్యాంక్స్. గుంపు అయితే ఉన్నాయండి మేకలు. ఏం రేట్ చెప్పినా మేకలు? ఏం రేట్ చెప్తారే? 18,500తో జత మేకలు 18,500తో చెప్తున్నారండి. జోడి 18,500 అయితే చెప్తున్నారు. ఎట్లా అడుగుతున్నారా? ఏం రేట్కి అడిగినారా? 16,000తో అడిగినారా? మీరేం రేట్కి ఇద్దామన్నారా? 17,000కి అయితే ఇద్దామన్నారా? రైట్
ఏం రేట్ మేకలు? 20,000 చెప్తాంట. 20,000 చెప్తున్నారా? ఎట్లా అడిగినారన్నా? 19,100 అడిగినారు. 20,000 చెప్పినారు. లాస్ట్ 20,000. అంతకుముందు ఏం రేట్ చెప్పినారు? 21 చెప్పింటారు. 20,000కి ఇస్తామన్నారు. 19,100 అడిగినారులే. 19,100 అడిగినారా? సరే అన్న. 20,000 అయితే ఫైనల్ ప్రైజ్ అయితే ఇస్తామంటున్నారు. జత మేకలు, పెద్ద సైజు మేకలు. పిల్లలు లేవన్నా దీంట్లోకి? లేవు. పిల్లలు లేవు. రైట్. అన్నీ బాగా పెద్ద సైజులో ఉన్నాయండి. ఎట్లా నా పొట్టేళ్ళు ఇవి? 14,500 ఏం రేట్కి అడిగినారు? ఏం రేట్కి ఇస్తారన్నా? 13,500 ఇద్దామన్నారు. వాళ్ళు 12,500 వరకు అడుగుతున్నారు. 14,500 జోడీ అయితే చెప్పినారా? రైట్. 13,500 రూపాయ ఫైనల్ ప్రైజ్ అయితే అవుతాయండి జత పొట్టేళ్ళు. ఎన్ని? ఒక 10 కేజీలతో వస్తాయనా? 10 కేజీలతో వస్తాయి మాంసపరంగా? 10 కేజీలతో మాంసపరంగా ఉన్నాయండి. థ్యాంక్స్. ఎంత నా కొమ్ముల పొట్టేళ్ళు అమ్మేసినారా? ఎట్లా అమ్మినారా? 17,000 అమ్మినాడంట. 17,000తో అమ్మినాడన్నా. ఎంత చెప్పినారు? ఆయనే పెద్ద. మీరేనా పెద్ద? 20 చెప్పి 17,000 అమ్మినా. 20 చెప్పినారు జత. పెద్ద సైజ్ పొట్టేళ్ళు 20,000 చెప్పినారు. 17,000తో అమ్మినారా? ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 16తో వస్తాయా? 20 వస్తాయి అంటావా? రైట్. 20 వస్తాయి అంటున్నారు. 18 కేజీ యావరేజ్ పెట్టుకోవచ్చండి. మొత్తం పెద్ద సైజు గొర్రెలు అయితే ఉంటాయండి. మాంసం కోసం తీసుకెళ్లే గొర్రెలు, పెద్ద గొర్రెలు ఇవి. కానీ మాంసం కానీ దగ్గర 20 నుంచి 25 కేజీలు పడేటివి అయితే ఉంటాయి. ఇవి ఏం రేటు అడుగుదామో? ఏం రేటునా ఇవి? 24 జత 24 అయితే చెప్పినారండి. 24,000 జోడి. ఎన్ని కేజీలు రావచ్చు మాంసం పరంగా? 20 కేజీల పైన పడతాయి. 20 కేజీల పైన వస్తాయా? 20 కేజీల పైన అయితే వస్తాయి అంటున్నారండి. 20 కేజీ వస్తాయి. 22, 23 అయితే ఒక్కొక్కటి మాంసం పరంగా వస్తాయి అంటున్నారు. జత ఎంత? 24. 24,000 జోడి. రైట్. థ్యాంక్స్. అయితే గొర్రెలు అయితే ఉన్నాయండి. ఏం రేటు అడుగుదాం? ఏం రేటు నా గొర్రెలు? 19,000తో జత 19,000 గొర్రెలు అయితే చెప్తున్నారండి. పిల్లలు ఒట్టి గొర్రెలేనా? 14 ఉన్నాయా? 14 గొర్రెలు అయితే ఉన్నాయి. 19,000 జత చెప్తున్నారు. ఎన్ని ఈతలు ఈ నిండి వచ్చినాయి ఇవి? 3 ఈతలు 4 ఈతలు 3-4 ఈతల గొర్రెలు. ఇప్పుడు సూట్ మీద ఉన్నాయా? సూట్ మీద. రైట్. థ్యాంక్స్. ఆయనేనా? ఒక కట్ట గొర్రెలు అయితే ఉన్నాయండి. ఏం రేట్ ఎట్లా చెప్తున్నా? ఎంత చెప్తున్నా? 15,500 చెప్తాను. 15,500 జత. 7 గట్ల మీరు తీసుకోరు. ఎట్లన్నా? ఎంత అంటున్నా జత? 15,500 జత గొర్రెలు 15,500 అయితే చెప్తున్నారండి. పిల్లలనా? పిల్లలు లేవు. అన్ని పెద్ద గొర్రెలే. ఎన్ని ఈతలు ఈ నిండి వచ్చినా? 4 ఈతలు 5 ఈతలు 5 ఈతలు 5 ఈతల వరకు లేవా? మామూలు 2 ఈతల నుంచి 5 ఈతల వరకు ఒక పెట్టుకోవచ్చు అంటే. సరేనా. థ్యాంక్స్. ఒక గొర్రెలు అయితే ఉన్నాయండి. పిల్ల గొర్రెలు అయితే ఉన్నట్లున్నాయి. మొత్తం ఒక పొట్టేలు కానీ ఉన్నది. ఏనా? ఎట్లా చెప్తున్నా? చెప్పేదే వద్దంటావా? ఒక కట్ట అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాం? మొత్తం ఏనా? ఎంత చెప్తున్నా గొర్రెలు ఇవి? 26,500 చెప్తున్నారా? అన్ని పెద్ద సైజు గొర్రెలు. అన్ని పెద్దవి. పిల్లలు లేవు. అన్ని సూట్ గొర్రెలు. ఎన్ని రోజులు అయినచ్చా? నెల 1.5 అయినచ్చా? జత ఎంత? 26,500 చెప్తున్నారు జత పెద్ద గొర్రెలు. ఎన్ని ఈతలు ఈ నిండి వచ్చినా? 2 ఈతలు
2-3 ఈతల గొర్రెలు నేత గొర్రెలే కనిపిస్తున్నాయండి మొత్తం. రైట్ నా థ్యాంక్స్. 24తో అడుగుతున్నారా? ఆహా. అయితే ఉన్నాయండి. ఎట్లా చెప్పినా ఇవి 22,000 చెప్పిన జత గొర్రెలు 22,000. పిల్లలు పిల్లలు లేవు. ఎన్ని ఈతలు ఎన్ని చిన్న గొర్రెలు ఇవి? ఎన్ని ఈతలు గొర్రెలు? గొర్రెల అన్ని 2-3 ఈతలు అన్ని 2-3 అన్ని 20,000 చెప్తాడు. రైట్ 21 అడుగుతారు. 21 అడుగుతున్నారు. మీరు చెప్పకం ఎంత చెప్పినారు? 24,000 24,000 చెప్పినారు. ఎవరు అన్నోళ్ళేనా అడుగుతుండేదా? ఇయ్యప్ప అడుగుతున్నాడా? అవునులే అడిగితే మీరు చెప్తున్నారు. అవును సరేనా థ్యాంక్స్. అన్ని గొర్రెలు ఏం రేట్ చెప్పినా? ఇది చెప్తాను 19,000 చెప్తున్నాను. 19,000తో చెప్తున్నారా? జత గొర్రెలు 19,000 అయితే చెప్తున్నారు. ఎన్ని ఈతల గొర్రెలు ఉన్నాయి ఇవి? ఒక 2-3 ఈతల గొర్రెలు అంటే నేత గొర్రెలు అనుకోవచ్చు. అన్ని 5 ఈతల లోపల గొర్రెలు. పిల్లలు లేవు. ఫైనల్ రేట్ ఏం రేట్నా? ఫైనల్ రేట్ 17,500 18,000 ఇచ్చేస్తారు. 17,500 18 కాటికి ఇచ్చేస్తారు. రైట్ థ్యాంక్స్.